వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఒక వ్యక్తి అభ్యున్నతి చెందాలంటే అతను పాజిటివ్గా ఆలోచించాలి, గుణాత్మకంగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే అతడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలడు. అంతేకాకుండా సామాన్య స్థితి నుంచి మాన్య స్థితికి ఎదగగలడు. ఒకసారి ఒక వ్యక్తి తన జీవితంలో ఏమీ సాధించలేకపోయానే అని నిరాశగా ఒక నది తీరానికి వచ్చాడు. వచ్చి ఆ నదిలో దూకేయడానికి ప్రయత్నం చేసి ఒకసారి భగవంతుడికి దండం పెట్టుకుని, భగవంతుడా, నా యొక్క జీవితం అయితే నా యొక్క విలువ ఏమిటి, నా జీవితం పరమార్థం ఏమిటి అని ఒక్కసారి అనుకున్నాడు మనస్సులో. అలా అనుకోగానే భగవంతుడు ప్రత్యక్షమై ఒక రాయిని తన చేతిలో పెట్టి, ఈ రాతిని తీసుకువెళ్ళి దాని విలువ ఏంటో కనుక్కుని నా దగ్గరికి రా అని చెప్పాడు. సరే వెళ్ళాడు ఆ వ్యక్తి. వెళ్ళి పళ్ళ దుకాణం దారుడు దగ్గరికి వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళి అతనితో, నాయనా, ఈ యొక్క రాయ యొక్క విలువ ఎంత అని అడిగాడు. దీనికంటే నేను 1 డజను పళ్ళు అయితే ఇవ్వగలను అని చెప్పాడు. సరే ఇతనికి కావలసింది పళ్ళు కాదు కదా, ఆ రాయ యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి సరే అని చెప్పేసి అతని దగ్గర నుంచి వచ్చేసి ఈసారి ఒక కూరగాయలు అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా, ఈ రాయ యొక్క విలువ ఎంత అని అడిగాడు. అతను ఏం చేశాడంటే, నేను మీకు ఈ రాయి తీసుకుని 10 కేజీల కూరగాయలు ఇవ్వగలను అని చెప్పాడు. ఓహో సరే అని చెప్పేసి అక్కడి నుంచి కూడా అతను వచ్చేసాడు. వచ్చి ఈసారి బంగారం అమ్మేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా, ఈ యొక్క రాతిని చూసి దీని యొక్క విలువ చెప్పు అన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే, దీని యొక్క విలువ 50 లక్షలు ఉంటుంది అని చెప్పాడు. అబ్బా అనుకుని వచ్చేస్తుండగా, కాదు, దీని యొక్క విలువ 3 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పాడు. సరేలే, నాకేమీ వద్దులే అని చెప్పేసి అతను వచ్చి ఈసారి అతను వజ్రాల వ్యాపారి దగ్గరికి వచ్చి, స్వామి, దీని యొక్క విలువ చెప్పమంటే అతను, దీని విలువ కట్టలేము, మన జీవితం అంతా కూడా పనిచేసిన దీనికి వెల కట్టలేము, నా యొక్క దుకాణంలో ఉన్నటువంటి వజ్రాలు అన్ని ఇచ్చేసినా సరే ఇది మరి సరిపోదు అని చెప్పేసి, ఇది నాకు ఇస్తావా అని అడిగాడు. ఆహా, ఎంత గొప్ప విలువైన రాయా అనుకున్నాడు ఆ ఒక్క వ్యక్తి. అనుకుని మళ్ళీ ఇది వరకు తను ఏ నది దగ్గరికి అయితే వెళ్ళాడో అక్కడికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించాడు. వచ్చాడు. ఏనాయనా, ఏమిటి తెలిసింది నీకు అంటే, దీని విలువ ఒకడు 1 డజను పళ్ళు ఇస్తానన్నాడు, ఒకడు 10 కేజీల కూరగాయలు ఇస్తానన్నాడు, ఒకడు ఏకంగా 3 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు, ఇంకొకడు తన జీవితాన్నే సమర్పించేస్తాను అన్నాడు. అవును, కరెక్టే కదా. మరి దీన్ని బట్టి నీకేం తెలిసిందయ్యా? ఒక మనిషి యొక్క విలువ ఆ మనిషిని చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది, అంతేకాకుండా ఆ వ్యక్తిని చూసేటువంటి దృక్పథాన్ని బట్టి ఉంటుంది అని చేత ఈ యొక్క జీవితం యొక్క విలువ చాలా గొప్పది. దానిని నువ్వు గ్రహించాలి. నువ్వు ఇతరులకి ఎలా ఉపయోగపడితే వాళ్ళు నిన్ను అలా చూస్తారు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి నిన్ను చూస్తారన్నమాట. అంచేత జీవితంలో ఏదో జరిగిపోయిందని మనం రుణాత్మకంగా లేకపోతే నిరాశగా ఆలోచించకుండా మరి మంచిగా ఆలోచించి ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు. ఒకసారి ఒక వ్యక్తి ఉండేవాడు పూర్వకాలం. అతను పుట్టగానే తన తండ్రి చనిపోయాడు. తల్లి, తన నాయనమ్మ అంటే బామ్మగారు అతన్ని పెంచుతున్నారు. ఇతను మగపిల్లవాడు కదా, ఇతనికి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ఇతని చేత మంచి వ్యాపారం పెట్టిద్దామని వాళ్ళ యొక్క ఉద్దేశం. పెరుగుతున్నాడు. కానీ వాళ్ళు పేదరికంలో ఉండిపోవడం వల్ల అతనికి విద్యాబుద్ధులు చెప్పించలేకపోయారు. వాళ్ళ బామ్మగారు పిలిచి, నాయనా, పక్క ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, అతను చెయ్య చాలా మంచిది, అతని దగ్గరికి వెళ్ళి కొంత మరి అప్పు తీసుకుని ఆ డబ్బుతో వ్యాపారం చేసి నన్ను మీ అమ్మను కూడా పెంచు, నీకు ఎందుకంటే మరి వయసు వచ్చింది కదా అని చెప్పడంతో సరే అని ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు ఈ కుర్రవాడు. వెళ్ళేటప్పటికి వీడు చిన్నవాడు, అప్పటికే 15
సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. సరే, వీడిని చూసేటప్పటికి ఆ వ్యాపారస్తుడు, ఏమిటిరా నువ్వేమి చేస్తావు కుర్రవాడివి అంటే, నేను వ్యాపారం చేసి మా అమ్మని బామ్మగారిని బ్రతికించాలి, వాళ్ళకి చక్కగా చూసుకోవాలి జీవితంలో అని చెప్తే, సరే అక్కడ ఒక ఎలక ఉంది కదా, ఆ ఎలకని తీసుకువెళ్ళి మరి వ్యాపారం చేసి మీ అమ్మని బామ్మని బతికించు, లేకపోతే వాళ్ళని మరి చక్కగా వాళ్ళని పోషించు అని చెప్పాడు. ఇదేంటి స్వామి, ఆ యొక్క ఎలక చనిపోయి ఉంది కదా అని అన్నాడు. మరి నీ యొక్క గొప్పతనం ఏమిటో దానితోనే తెలుస్తుంది, దాంతోనే వ్యాపారం చెయ్యి అని చెప్పేసి వెటకారంగా పంపించేశాడు. సరే, ఆ ఎలకని చక్కగా ఒక మంచి ఒక బాక్స్ లో పెట్టుకున్నాడు, ఒక పెట్టెలో పెట్టాడు, భరిణలో పెట్టి ఎత్తి మీద పెట్టుకుని ఆ ఎలకని మరి అలా అమ్ముకుంటూ వీధుల్లో తిరుగుతున్నాడు. ఈ లోపులో ఒక వ్యాపారస్తుడు బయటకు వచ్చాడు. వచ్చి, ఏమిటి నాయనా నువ్వు అమ్ముతున్నావు? ఇలాగా నా దగ్గర ఒక ఎలక ఉంది, చనిపోయిన ఎలక, చాలా విలువైనది, అది అందరికీ ఇవ్వకూడదు, మరి దానికి తగిన వాడిని చూసి ఇవ్వాలనుకుంటున్నాను అని తనకు తోచిన మాటలు చెప్పేటప్పటికి, బాబు అలా కాదు, మా ఇంట్లో మరి పిల్లుల బాధ ఎక్కువైపోయింది, కాబట్టి మరి ఈ ఎలకని మరి మా ఇంటికి ఇస్తే నేను చక్కగా దాన్ని తీసుకుని వెళ్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పేసి మరి ఆ ఎలకని ఆ యొక్క మరి ఆ వ్యాపారస్తుడు తీసుకుని ఇతనికి కొన్ని శనగలు ఇచ్చి పంపించాడు. శనగలు తీసుకున్నాడు, చక్కగా మరి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ శనగల్ని చక్కగా ఉడకబెట్టి దానికి చక్కగా ఉల్లిపాయ అన్ని వేసి దాన్ని మరి ఒక చెట్టు కిందకి తీసుకొచ్చి అమ్మాడనమాట. ఈ కుర్రవాడు అమ్మేటప్పటికీ అక్కడ చాలా మంది కట్టెలు కొట్టుకుంటూ జీవిస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ యొక్క శనగలు కొనుక్కున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కుర్రవాడి దగ్గర కుండలో కొన్ని చల్లటి మంచినీళ్ళు కూడా తీసుకొచ్చాడు. అవి ఇవి చక్కగా అమ్ముకునేటప్పటికి అతనికి చాలా ధనం వచ్చింది. ధనం ఎందుకయ్యా నీకు? కాబట్టి నీకు ధనానికి బదులు పుల్లలు ఇస్తాము, ఈ పుల్లలు అమ్ముకుని బ్రతుకు అని చెప్పేసి మరి ఆ పుల్లలు అమ్ముకునే వాళ్ళు ఈ కుర్రవాడికి పుల్లలు ఇచ్చి పంపించారు. సరే అని చెప్పేసి ఈ కుర్రవాడు ఏం చేశాడు, ఆ పుల్లలు తీసుకొచ్చి అమ్ముకోవడం మొదలు పెట్టాడు. ఇతను అమ్ముకునే టైంకి బాగా ఎక్కువగా వర్షాలు ఉండడం వల్ల ఆ పుల్లలు చాలా మరి ఖరీదు ఇచ్చి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత పెద్ద వ్యాపారం, పుల్లల వ్యాపారం చేశాడు. ఆ తర్వాత బాగా ఎదిగి కలప వ్యాపారం అంటే టింబర్ డిపో పెట్టుకున్నాడు. ఆ తర్వాత బట్టల వ్యాపారం చేశాడు, అది అమ్మేసి తర్వాత బంగారం వ్యాపారం చేశాడు. ఇలాగా చేస్తూ ఉండగా ఇంటికి వెళ్తున్నాడు. ఇలా ఇంటికి వెళ్తుంటే ఒక పొదలో ఒక భరిణ కనిపించింది. ఆ భరిణ బంగారంతో ఉంది. దాంట్లో ఒక ఎలక ఉంది. ఆ ఎలక కూడా బంగారంతో చేసి ఉంది. అంటే బంగారపు భరిణ, దాంట్లో ఒక బంగారపు ఎలుక. ఈ రెండు పట్టుకున్నాడు. పట్టుకుని బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వచ్చి ఎవరైతే ఇతనికి చనిపోయినటువంటి ఎలకని ఇచ్చాడో ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చి నమస్కరించి, ఓ స్వామి, మీరు నాకు ప్రసాదంగా ఇచ్చినటువంటి మరి ఎలక వల్ల నేను చాలా ఉన్న ఈ పట్టణంలోనే, ఈ రాజ్యంలోనే ధనవంతమైనటువంటి వాడిగా తయారయ్యాను, దానికి మరి గురుదక్షిణగా మీకు నేను ఇది ఇస్తున్నానని చెప్పేసి ఆ భరిణని అతనికి గురుదక్షిణగా ఇచ్చాడనమాట. చూసారా, అతను మరి పాజిటివ్ గా ఆలోచించడం వల్ల అతను ఎంత గొప్పవాడయ్యాడో. అంతేకాకుండా అతనికి దొరికిన భరిణ అతని దగ్గరే ఉంచుకోకుండా గురుదక్షిణగా ఇచ్చాడు. అది కూడా చాలా సానుకూలమైనటువంటి విషయం అన్నమాట. ఇలా ఉండాలి మన అందరం కూడా. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా భయపడకుండా, బెంగ పెట్టుకోకుండా ఇలా గనక మనం పాజిటివ్ గా ఆలోచించగలిగితే ఎంతటి ఉన్నత శిఖరాలైనా సరే మనం అధిరోహించగలము అని తెలియజేయడానికి నేను మీ దగ్గర మరి ఈ యొక్క కథని చెప్పవలసి వచ్చింది. థ్యాంక్ యూ.